యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు IIMUN 2025 కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ ఎందుకు ఏంటి అనేది డీటెయిల్ చూద్దాము. ఓకే, సో దీనికి సంబంధించి యూనియన్ మినిస్ట్రీ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ అనే కాన్ఫరెన్స్ని నోయిడాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ద మినిస్టర్ అర్జ్ యూత్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ బేసిక్గా కాంట్రిబ్యూట్ బిల్డింగ్ వికసిత్ భారత్ 2047 కల్లా మనం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించాలనుకుంటున్నామో దాంట్లో భాగంగా యూత్ యొక్క రోల్ బాగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే పంచ్ ప్రాన్ ఓకే 5 రిజాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, ఏంటి అవి అంటే ఏ రిజాల్వ్ టు డెవలప్డ్ ఇండియా, రిమూవింగ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ది కొలోనియల్ మైండ్ సెట్. ఓకే, ఏంటి బేసిక్గా వలసవాదాన్ని తీసివేయాలి మైండ్లోకి వెళ్ళి అని చెప్పేసి. అదేవిధంగా టేకింగ్ ప్రైడ్ ఇన్ అవర్ లెగసీ, అవర్ స్ట్రెంగ్త్, అవర్ యూనిటీ, ఫుల్ఫిల్లింగ్ ది డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ విత్ హానెస్టీ అనే 5 ప్రమాణాలతోని ఈ బేసిక్గా ఈ IIUN ఏదైతే ఉందో ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ అనే కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే నోయిడాలో. ఓకే, ఎవరు అంటే పీయూష్ గోయల్ గారు, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.